హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? వెల్కమ్ టు వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. చాలా రోజుల తర్వాత మీ మధ్యకి రావడానికి దేవుడు నాకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన ఒక క్లుప్తమైన సందేశాన్ని విందాం. అంతకంటే ముందుగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయనా. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ నీ సన్నిధి దయచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి రోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుచున్నారా? మరి ఎంతమంది మేము ప్రార్థన చేసుకుంటున్నాం? ఎంతమంది అంటారు మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేసిన వాటన్నిటికీ జవాబు పొందుతున్నామని. బైబిల్లో కీర్తనలు 91:15 చూసినట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని రాయబడింది కదండి. మరి దేవునికి కాల్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్ యూ అని దేవుడు అంటున్నాడు. మీరు నాకు నన్ను పిలవండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మరి ఎందుకు మనము ప్రార్థనకు జవాబులు పొందట్లేదు? ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. చాలాసార్లు నేను ప్రార్థన చేసి నేను పొందట్లేదే, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దేవుడు ఎందుకు అనుగ్రహించట్లేదు? మేబీ దేవుడికి మరి దేవుడు నేనంటే ఇష్టం లేదేమో, లేకపోతే దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు, దేవుడు వినట్లేదు. చేస్తానే ఉన్నానండి ప్రార్థన, కానీ దేవుడు వినిపించుకోవట్లేదు. కానీ మీరు యెషయా గ్రంథంలో చూసినట్లయితే రక్షింపకుండయుండనట్లు నా హస్తం కుచ్చగా లేదు, నా చెవులు మందగిల్లలేదు మీ ప్రార్థన వింటకు, మీ దోషములు పాపములు అడ్డుగా వస్తున్నాయి అంటారు. ఈరోజు కొన్ని విషయాలను మనం చూద్దాం. ఏంటంటే ఎందుకు దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు? మొదటిగా చూసినట్లయితే మొదటి సమయాలు 28:16-18 చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, సౌలుని రాజుగా చేసింది ప్రభువే. కానీ ఆ అమాలేకులందరినీ హతం చేయమంటే అతను అక్కడున్న గొర్రెలను ఎడ్లను వేటిని నువ్వు తీసుకురావద్దంటే మరి దేవుని మాటకు అవిధేయుడై కొన్ని అక్కడి నుండి వస్తువులు తీసుకొని వస్తాడు. మరి దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి, సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీవు రాజుగా ఉండుటకు నేను విసర్జిస్తున్నాను, నువ్వు నా ఆజ్ఞలను విసర్జించావు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నానని. చూడండి, అవిధేయత. కొన్నిసార్లు లోబడం దేవుడు చెప్పిన వాటికి. దేవుడు మనకి ఈ పని చేయి, ఇది చెయ్యొద్దు, ఇది దేవునికి ఇష్టం లేని పని అని తెలిసి కూడా మనం చేసేవారుగా ఉన్నాం. మన అవిధేయత వలన దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ దినాన నువ్వు ఎటువంటి అవిధేయత చూపిస్తున్నావు? వెళ్ళొద్దన్న ఫ్రెండ్స్తో పలానా సినిమాకు వెళ్ళొద్దంటే వెళ్ళి ప్రభువా నాకు మంచి మార్కులు దయచేయంటే ఎక్కడి నుంచి ఇస్తానండి? వెళ్ళొద్దన్న పబ్బుకి వెళ్ళి మరి దేవుణ్ణి మార్కులు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయండి? లేకపోతే నాకు మంచి ఉద్యోగం, నీ ఇష్టానుసారంగా పాపం చేస్తూ నాకు మంచి ఉద్యోగం దయచేయమంటే ఎలా ఇస్తాను? మరి అవిధేయత, చేయొద్దన్న పనికి, వెళ్ళొద్దన్న వాటికి నువ్వు ఒకప్పుడు అవిశ్వాసి, ఇప్పుడైతే రక్షింపబడి బాప్తీసం పొందిన వ్యక్తిగా ఉన్న తర్వాత కూడా అవిధేయుడిగా ఉన్నట్లయితే, వెళ్ళొద్దన్న పని చేసినట్లయితే, లోబడనోళ్ళని మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడంటే సామెతలు 21:13 చూసినట్లయితే మనము ఇతరుల అవసరతలో సహాయపడకపోతే దేవుడు నీ ప్రార్థనలను అంగీకరించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి సామెతలు 21:13 చూడండి. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరి మీరు ఇతరులకు సహాయపడకుండా, ఇతరుల కష్టంలో మీరు పాలు పంపులు పొందకుండా, నాకు ప్రభువా దేవా అని భక్తులుగా మీరు మందిరాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. ఇంకా చెప్పాలంటే ఫర్ సపోజ్ మీ బంధువులే, మీ మిత్రులే, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరుతున్నారు, మరి వారిని ఏదో ఒక అబద్ధం చెప్పు, లేకపోతే వారిని తప్పించుకొని వెళ్ళిపోయేవారుగా ఉన్నట్లయితే దేవుడు ఇతరుల అవసరతలో నువ్వు సహాయపడకపోతే దేవుడు నువ్వు మొరపెట్టే ప్రార్థనలకు జవాబు ఇవ్వడంట. మూడవదిగా చూసినట్లయితే
దేవుడు ఏమై ఉన్నాడు, ఎందుకు ప్రార్థిస్తామండి? మొదటగా మనం ప్రార్థించేది ఎప్పుడు మన ఒకే స్వార్థం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు దేవుడు అన్నీ దయచేయాలని. అసలు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఆయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈ సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయన ఆయన సర్వాధిపతిగా ఉన్నాడు. మరి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం అవి ఇవి అడగకలా, ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఒకసారి మీరు సామెతలు 46:10 చూసినట్లయితే, క్షమించండి, కీర్తనలు 46:10. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు అగుదును. సైన్యంలోకి అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఒక గొప్పతనాన్ని బట్టి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దానియేలు గ్రంథంలో ఎంతో చక్కని ప్రార్థనను దేవుణ్ణి ఎక్కడైనా మీరు చూసినట్లయితే, మరి యెహోషాపాత్ ప్రార్థనలో, దానియేలు ప్రార్థనలో, వీరందరూ మొదటిగా వారి ప్రార్థన మొదలెట్టినప్పుడే వారు దేవుని యొక్క గొప్పతనంని, దేవుణ్ణి ప్రశంసిస్తూ, నీవే సర్వలోకానికి నీవు అధికారివి నాయనా, నీవు తప్ప దేవుడెవరు అని దేవుణ్ణి ఒక ఉన్నతమైన నామాన్ని బట్టి వారు ప్రార్థించేవారుగా ఉన్నాం. ఈ దినాన్ని మనం ప్రార్థన అనంగానే ప్రభువా నాకు అది దయచేయి, ఇది దయచేయి, కానీ ఆయనని ప్రశంసించేవారుగా, ఆయనకి స్తుతులు చెల్లించేవారుగా లేము. మరి మన ప్రార్థన చెప్పాలంటే చాలా వరకు ఒక ఏమంటారు, లాభకరమైన ప్రార్థన, ఏదో ఒక లాభం పొందాలని, ఒక ఏమంటారు, మా సొంత కోరికలు నెరవేర్చటకే మనం ప్రార్థించేవారుగా ఉన్నాం. అలానే యెషయా గ్రంథం 52, దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలు వినడంటే, ఒకసారి మీరు యెషయా గ్రంథం 59:2 చూద్దామండి. 59:2. మీ పాపంలో ఆయన ముఖము మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపయున్నాడు. మీరు చేసే ప్రార్థనలు వినడానికి నా చెవులేమి మందగిల్లలేదు, కానీ మిమ్మల్ని ఆశీర్వదించుటకు నా హస్తం కూర్చక లేదు. కానీ మీ యొక్క పాపంలో అడ్డుగా వస్తున్నాయి కాబట్టి నేను మీ ప్రార్థనలను అంగీకరించలేకపోతున్నాను అంటాడు. ఎందుకంటే ఆయన ఎవరండి ప్రార్థన చేసే? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడే వాడిగా ఉన్నాడు. మరి ఆయనలో ఇంత కూడా మచ్చైన డాగైన లేని అంత మహాపరిశుద్ధుడు ఆయన. మరి అటువంటి ప్రభువుకు మనం ప్రార్థన చేయాలంటే మనలో పరిశుద్ధత లేకుండా, మనం ప్రార్థన హృదయ శుద్ధి లేకుండా, మనము పాపంతో నిండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించడం అని ఉంది. అంతేకాదు మీరు చూసినట్లయితే చాలాసార్లు కొంతమంది, నేను సరిగానే ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను అన్ని మంచిగా ఇతరులకు సహాయం చేస్తున్నాను, దేవునికి లోబడి ఉన్నాను, మరి మీరు చెప్పేవన్నీ చేస్తున్నానండి, అయినా దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదంటే, మరి ఒకసారి మార్కు సువార్త 11:25 చూద్దామండి. మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములు క్షమించును. మరి నువ్వు అన్ని విధాలుగా నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావు, దేవుని మందిరానికి వెళ్తావు, మరి హృదయ శుద్ధి కలిగి ఉన్నావు, అంతే దేవునికి లోబడిన మనసు, ఇతరులకు సహాయపడుతున్నావు, ఇవన్నీ కలిగి ఉన్నాయి, అయినప్పటికీ నీ ప్రార్థనలు అంగీకరించబడలేకపోతుంది. దానికి అర్థము నీవు ఎవరి మీదైనా క్షమించలేని మనసు కలిగి ఉన్నావేమో. ఒకవేళ అలా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వానిని క్షమించుడి. మరి వారు మిమ్మల్ని క్షమించలేకపోయినా మీరు వారిని క్షమించేయండి. మీ తప్పు లేకపోయినా కూడా ప్రభువా, బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ ఆ ముందు చదివినట్లయితే మిమ్మల్ని బాధ పెట్టేవారి కొరకు మీరు ప్రార్థన చేయడం అని ఉంటుంది. అది అసాధ్యం కదండి. మనల్ని కృంగదీసి మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళని పైకి తిట్టుకోకపోయినా మనసులో వాళ్ళ మీద
ఒక చేదైన ఒక బిట్టర్నెస్ అనేది మన హృదయంలో ఏర్పడుతూ ఉంటుంది. వారిని తిట్టుకుంటాము, ఇసుక్కుంటాం, అసహించుకుంటాం మనసులోనే. మరి వారిని క్షమించలేము. మరి అటువంటిది ఏదైనా ఉన్నా కూడా మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మరి అది భర్త భార్య మీద, లేకపోతే భార్య భర్త మీద అలాంటి మనసు కలిగి ఉన్న, మరి అత్త కోడల మీద, లేకపోతే కోడలు అత్తగారి మీద అలాంటి మనసు ఉన్న, లేకపోతే మీ యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెండ్ర మధ్య అటువంటి మనసు ఉన్నప్పుడు, లేకపోతే మీ స్నేహితుల మీద అటువంటి ఏదైనా క్షమించలేనంతగా మీరు మనసులో పెట్టుకొని మీరు ప్రార్థనలు, దేవుడు ఎందుకు నా ప్రార్థన అంగీకరించట్లేదంటే వెంటనే క్షమాపణ అడిగేవారుగా ఉండాలి. అలానే మీరు 1 తిమోతి 2:8 చూద్దామండి. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రతి సమయం అందు పురుషులే కాదండి, స్త్రీలు కూడా అందరూ మరి ప్రార్థన చేయవారు పవిత్రమైన చేతులెత్తి ఎటువంటి కోపము వివాదాలు లేకుండా మన పరిశుద్ధమైన చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. మరి సంశయం అంటే అనుమానం. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఇస్తాడా ఇవ్వడా, దేవుడు ఈ సహాయం చేస్తాడా చేయడాని ఎంతో సంశయం లేకుండా మనం స్వస్థపరుస్తాడా లేదా అని సంశయంతో ప్రార్థన చేయకుండా మన పరిశుద్ధమైన క్షమిస్తాడా లేదా దేవుడు అని అనేకమైన సంశయాలతో ప్రశ్నలతో మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. వాటన్నిటిని పక్కన పెట్టి మరి కోపము సంశయము, ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా పురుషులు కోపము సంశయం లేకుండా తమ ప్రతి స్థలమందు వారు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక ప్రార్థించే వ్యక్తి ప్రతి స్థలమందు ఈ కోపము, చిరాకు, విసుగుదల ఇవి పక్కన పెట్టి మరి పరిశుద్ధ చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉన్నారని మనం చూడగలుగుతాం. అలానే హెబ్రీ పత్రిక 3:12 ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 3:12 నేడు మీ ఆయన శబ్దము వినిన ఎడల కోపము పెట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. మరి ఇక్కడ ఆయన మాట వినిన తర్వాత మీరు దానిని నమ్మండి, విశ్వసించండి. మరి దాని యందు మీ హృదయాలను కఠినపరచుకోకండి అని 3:12 ఒకసారి చదువుదాం. జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఒకవేళ ఉందునేమో అని జాగ్రత్త. మరి ఈ మన దేవుడు ఎవరండి? జీవం కలిగిన దేవుడు. మరి ఆయన యందు విశ్వాసం లేని వారుగా అవిశ్వాసంతో ప్రార్థన చేయకండి అని చెప్తున్నారు స్పష్టంగా. మరి చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం అనేది కొరతగా ఉంటుంది. ప్రతిదీ సంశయము, అనుమానంతో నిండి ఉంటాం, అవిశ్వాసంతో నిండి ఉంటాం. అందుకని ఆ యొక్క అగ్నిలో నీళ్ళలో పడుతున్న ఆ యొక్క బాలుడిని ఆ తండ్రి వేడుకుంటాడు, ప్రభువా అపనమ్మకం లేకుండా సహాయం చేయమని, స్వస్థపరచమని అడుగుతాడు. ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమంటాను. ఈరోజు మన విశ్వాసము, మన అవిశ్వాసాన్ని బట్టి మనము కొన్ని మన జీవితంలో పొందుకొని వారంగా ఉన్నాము. మరి అవిశ్వాసాల మధ్య క్రియ చేయలేనన్నాడు. ఈ దినాన నువ్వు ప్రార్థనలకు జవాబు పొందలేదంటే అది నీ అవిశ్వాసమే, నీ యొక్క నీవు కలిగి ఉన్న సంశయం, నీ యొక్క డౌట్ఫుల్నెస్ ఏమో. ఆ తర్వాత చూసినట్లే ఇంకొకటి, దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలు అంగీకరించడంటే ఒకసారి యాకోబు పత్రిక 4:3 చూద్దామండి. యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. మరి మీలో ఇక్కడ చూసినట్లయితే మీరు ఏదడిగినా మీ సొంత కోరికలు నెరవేర్చుకొనటానికే కదా. చాలాసార్లు దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామంటే తప్పైనవి
తమ సొంత ఇచ్చలు కోరికలను నెరవేర్చుకున్నటకు దేవుని దగ్గర అడుగుతాం. ప్రభువా నాకు పలానా నేను ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేలాగా దయచేయనైనా, లేకపోతే ప్రభువా నాకు అది దయచేయి అని అనేకమైనవి కోరుతాం. మన సొంత ఇష్టాలు తమ సొంత కోరికలు నెరవేర్చుకుంటకే. మరి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో చేస్తే నాకు ఆ పెద్ద ఉద్యోగం దయచే అంట. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ ఉద్యోగం వచ్చాక బాగా లంచం డబ్బులు తీసుకొని సంపాదించుకొని సొంత భోగేచ్ఛలు సొంత ఇచ్చలు నెరవేర్చుకోవటానికే కానీ దేవుని నామానికి మహిమ రావడానికి అడగము. కాబట్టి అందుకనే మనము కొన్ని మనకి పొందలేకపోతున్నాం. ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడంటే ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? మరి ఇక్కడ చూసినట్లే మీ సొంత ఇష్టాలు నెరవేర్చుటకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ సొంత కోరికలు నెరవేర్చుటకు. మరి మీరు అడిగినవి అందుకే మీరు పొందుకోవట్లేదు అని చెప్తారు. చాలాసార్లు ఎందుకు నేను అడిగిన దేవుడు ఇవ్వట్లేదంటే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇది నా ఇష్టమా లేకపోతే దేవుని చిత్తమా? ఇది దేవునికి ఇష్టమైందా కాదా? ఇవన్నీ తెలుసుకొని మనము అడగాలే కానీ మన సొంత కోరికల కొరకు దేవునితో బిజినెస్ చేస్తాం కదండి. ఎలా అయితే ఒక నొప్పి బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొని వేసుకుంటే ఆ సమయానికి ఆ నొప్పి అనేది తగ్గుతుంది. అలానే మనము అవసరం వచ్చినప్పుడు, బాధ కష్టం వచ్చినప్పుడు ప్రభువా చూడు నాయనా, ఆ తర్వాత మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి ఇది నా ఏంటి దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు? మరి మన భక్తిహీనత వలన దేవుడు ప్రార్థన అంగీకరించాం. మనం హృదయంలో దేనినైనా విగ్రహంగా చేసుకున్న ఎడల దేవుడు ప్రార్థన అంగీకరించడు. మనలో పాపం ఉన్న ఎడల దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ మరి నీ ఇష్టానుసారంగా నీ జీవితం జీవిస్తూ మరి చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, బూతు మాటలు మాట్లాడుతూ అలానే నీ దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని చోటలకు వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ దేవా నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు అంటే మరి అర్థమేమన్నా ఉందా? అలా మరి ఇతరులకు సహాయపడే విషయంలో కానీ, దేవుని మాటకు లోబడే విషయంలో కానీ, పాపము విషయంలో కానీ, మరి క్షమించలేని మనసు కానీ, మరి ఎంతో సంశయము అనుమానాలతో అడిగినవి కానీ, అవిశ్వాసం అపనమ్మకంతో ఉన్నా కానీ, తమ సొంత ఇష్టాలు భోగేచ్ఛలు నెరవేర్చుకున్న వారుగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు. ఈ దినాన్ని నీకు అటువంటి ప్రశ్న ఉందేమో, ఎందుకు దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు? మరి వీటిలో ఉన్న ఈ చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ నీలో ఏదైనా దేవునికి ఇష్టం లేని ఇవి ఉన్నట్లయితే దేవుని దగ్గర రండి, సరి చేసుకుందాం. ఖచ్చితంగా మనం సరిదిద్దుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు నాయనా. చాలాసార్లు నాయన తండ్రి మా సొంత ఇష్టాలకు, మా సొంత కోరికలు నెరవేర్చుకొనుటకు ప్రభా మేము ఎంతగానో ప్రయత్నించేవారుగా ఉన్నాం నాయన. అయ్యా ఉన్నైనా తండ్రి హృదయంలో ప్రభా అపవిత్రత పెట్టుకొని నాయన తండ్రి అయ్యా ఎంతో అవిధేయులుగా ఉంటూనైనా అయ్యా ఇతరుల పట్ల కఠినమైన హృదయం కలిగి ప్రవర్తిస్తూ ప్రభా అయ్యా పైకి భక్తి గలవారుగా ప్రార్థనలు చేసేవారు ప్రార్థన నువ్వు ఆలకించనన్నావు నాయన తండ్రి. అయ్యా మా హృదయాన్ని ప్రభా బాగు చేయండి నాయన. అయ్యా మా హృదయము, మా ఆలోచన, మా తలంపులు, మా ప్రవర్తన సమస్తం నీకు అంగీకారంగా చేయండి నాయన తండ్రి. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయండి నాయన తండ్రి. అయ్యా అనుదినము ప్రభ నీతో నడిచేవారుగా, నీతో సంబంధం కలిగినైనా మేము అనుదినం నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించేవారుగా, మా ప్రార్థనలు విన్నపములు మీకు ప్రభ ఇంపైన ధూపంగా ఉండటకు సహాయం దయచేయండి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.